హాయ్ హలో అందరికీ ఈరోజు మష్రూమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. మష్రూమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిరపకాయలు, టమోటాలు కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి. నెయ్యి కూడా వేసేసుకొని బిర్యానీ మసాలాలు మొత్తం వేసేసుకోవాలి. కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని కొంచెం వేగిన తర్వాత టమోటాలు కూడా వేసుకోవాలి. టమోటాలు కొంచెం మగ్గిన తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి వేసేసాను అనమాట. ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలా దంచి వేసేసుకుంటే. అల్లం పేస్ట్ కూడా కొంచెం వేగిన తర్వాత ఈ వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్నాం కదా మష్రూమ్స్, అవి కూడా వేసుకోవాలి. మరి చిన్న చిన్నవి కట్ చేస్తే మరి చిన్న అయిపోతాయి అనమాట ఉడికిన తర్వాత. అందుకని కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసి వేసేసుకోవాలి. దాంట్లో ఉప్పు, కారము, 2 టేబుల్ స్పూన్ల పెరుగు కూడా వేసేసుకోవాలి. మొత్తం ఒకసారి కలిపిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసేయాలన్నమాట. మూత పెట్టేసామంటే ఆ మష్రూమ్స్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తాయి. అలాగ వచ్చిన తర్వాత ఈ నానబెట్టేసుకున్నాం కదా బాస్మతి రైస్ నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేశాను. అందుకని ఒక గ్లాసుకి మామూలుగా 2 గ్లాసులు వాటర్ పోసుకుంటాము. నేనైతే ఒక గ్లాసే పోసాను. మష్రూమ్స్లో ఉన్న నీళ్లు నానబెట్టేసుకున్నాం కాబట్టి 1 గ్లాస్ పోసేసుకుంటే సరిపోద్ది అనమాట. అలాగ దమ్మేసామంటే సరిపోద్ది. చూడండి బాగా పొడి పొడిగా రైస్ ఎలాగుందో. తప్పకుండా ఈ వీడియో మీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే